అనంతపురం జిల్లా కంబదూరు మండలం ఐపార్సపల్లి గ్రామానికి చెందిన తిప్పేస్వామిని నిన్న రాత్రి చితకబాది హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి మీడియా సమావేశం కళ్యాణదుర్గం డీఎస్పీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తిప్పేస్వామి రాళ్లపల్లికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా రాజు, నరేష్ అనే ఇద్దరు వ్యక్తులు కాపు కాసి తిప్పేస్వామిని చితకబాది బండరాయితో కొట్టి హత్య చేశారని, తీవ్ర గాయాలతో ఉన్న తిప్పేస్వామిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారన్నారు. తిప్పేస్వామి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపి హత్య జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. వివాహితల సంబంధమే హత్యకు గల కారణమని వెల్లడించారు. దినము అనగా 13/8/2024 సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో కంబదూరు ఐపార్సపల్లి గ్రామానికి పోయే దారిలో మల్లేశ్వర స్వామి గుడి దగ్గర ముద్దాయిలు మల్లెల రాజు మరియు హరిజన నరేష్ అనే వీళ్ళిద్దరూ హరిజన తిప్పేస్వామి అనే వ్యక్తి మోటార్ సైకిల్ మీద పోతుండగా అతనిని ఆపి రాళ్లతో కొట్టి చంపడం జరిగింది. దీనికి కారణము అక్రమ సంబంధమైన కారణం. దీని మీద ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు వెంటనే ఒక 3 టీంలు ఫామ్ చేసి ముద్దాయిల్ని పట్టుకోవడానికి ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఆ ముద్దాయిలు వేరు దారి లేక వారు ఈరోజు 3 గంటల ప్రాంతంలో సూర్యనారాయణ విఆర్ఓ దగ్గర సరెండర్ కావడం జరిగింది. తదుపరి సూర్యనారాయణ విఆర్ఓ గారు మా దగ్గర అతన్ని హాజరుపరిచినారు. ఆ తర్వాత వారిని అరెస్ట్ చేసినాము. రేపు వీళ్ళను రిమాండ్ పంపిస్తున్నాము. ఎస్పీ గారు దీంట్లో కృషి చేసిన మా ఇన్స్పెక్టర్ నాగరాజు గారిని, అలాగే ముందు ఎస్ఐ కంబదూరు ఎస్ఐ ఆంజనేయులు గారిని, మిగతా సిబ్బందిని కూడా ప్రశంసించడం జరిగింది.